త్వరలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు మారుతున్న సూచనలైతే కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని కీలకమైన టర్నులు తీసుకునే అవకాశాలైతే స్పష్టంగానే కనిపిస్తూ ఉన్నాయి. మనం ఎప్పటినుంచో చెబుతూ వస్తూ ఉన్నాం. కూటమి పార్టీలలో జనసేన అధ్యక్షుడికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి, జనసేన అధ్యక్షుడు బలపడే అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారే కల్పిస్తూ ఉన్నారు. రాజకీయంగా అది వాళ్లకు డ్యామేజ్ చేస్తుంది అనే కంటే కూడా నారా లోకేష్ గారి భవిష్యత్తు నాయకత్వానికి డెఫినెట్లీ ఇది అడ్డంకి అవుతుంది. జనసేన బలపడుతుంది ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు తెలుగుదేశం పార్టీ బలహీనపడుతుంది అని. నో డౌట్ ఇన్ దట్ మనం ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నాం. కాసింత రాజకీయ పరిజ్ఞానం అంటే ఎవరికైనా అర్థమవుతుంది. దీనికి ఏమి లోతుల్లోకి వెళ్ళి అనాలిసిస్ లేకుంటే అబ్జర్వేషన్స్ కూడా అవసరం లేదు. అండ్ తాజాగా తెలుగుదేశం పార్టీ మీడియా యజమానులు రాసినటువంటి వీకెండ్ కమెంట్స్లో అయినా, తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న చర్చ అయినా ఇక్కడికే వచ్చి ఆగింది. నారా లోకేష్ తెలుగుదేశానికి భవిష్యత్తు నాయకుడు ఆయనే కదా, ఆయన ఎదుగుదలకు జనసేన రూపంలో డెఫినెట్లీ అడ్డుకట్ట ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ జనసేన అధ్యక్షుడిని ముందుకు తెస్తూ ఉంది. ఈ మాత్రం చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాదా? లేకపోతే అర్థమైనా కూడా ఇప్పుడు ఎందుకు లోకేష్కి తనంతకు తాను ఎదగడానికి అవకాశం ఇవ్వడం లేదు అని చర్చ టీడీపీ మీడియా నుంచే ఆ ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. సో దట్ తెలుగుదేశం పార్టీలో కూడా చర్చ జరుగుతూ ఉంది. అండ్ అదే సమయంలోనే జనసేన అధ్యక్షుడు త్వరలో కేంద్ర మంత్రిగా వెళ్ళబోతున్నారు అని కూడా టీడీపీ మీడియా యజమాని తన వీకెండ్ కమెంట్స్లో రాసుకుంటూ వచ్చారు. ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం ఇదే కాన్సెప్ట్. ఈ అన్ని పరిణామాల మధ్య లోకేష్ నాయకత్వాన్ని మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లాలి టీడీపీ అని భావించుకుంటూ త్వరలో ఆయనకు ప్రమోషన్ ఇచ్చి మంత్రిత్వ శాఖ కూడా కీలకమైనది, ప్రజలతో డైరెక్ట్గా సంబంధాలు ఉన్నటువంటి శాఖను అప్పగించబోతున్నారు అని టీడీపీలో కీలకమైన నాయకుల మధ్య డిస్కషన్ అండ్ ఆ వర్గాల నుంచి అందుతున్న సమాచారం కూడా నారా లోకేష్ గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ప్రమోషన్ ఇచ్చి కీలకమైన రెవెన్యూ శాఖ అప్పగించాలి అని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆలోచిస్తూ ఉంది. అధిష్టానం అంటే ఇక సీఎం గారే. ఆ దిశగా సీఎం గారి మీద కూడా డెఫినెట్లీ ప్రెషర్ ఉంటుంది, లేదు అని చెప్పి మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆ టీడీపీ మీడియా యజమాని చెప్పినట్లు ఎవరు అవునన్నా కాదన్నా నెక్స్ట్ ఎన్నికల వరకు చంద్రబాబు గారికి రాజకీయంగా టైం, ఆ తర్వాత సార్ డెఫినెట్లీ పక్కకు తప్పుకోవాల్సిందే, ఏజ్గానే ఫ్యాక్టర్ కదా. అటువంటిప్పుడు నారా లోకేష్ గారే టేకప్ చేయాలి. సో భవిష్యత్తు ఆయనే లీడర్ అవ్వబోతున్నప్పుడు ఇప్పటి నుంచే ఆయన్ను పటిష్టం చేసే దిశగా ముందుకెళ్ళకపోతే టీడీపీ బలహీనం అవుతుంది అన్నది ఆ పార్టీ నాయకుల చర్చ. ఈ అన్ని పరిణామాల మధ్య నాగబాబు గారు క్యాబినెట్లోకి వచ్చే సమయంలోన లేకపోతే మరికొంత సమయం తీసుకున్నా నారా లోకేష్ గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ప్రమోషన్ ఇచ్చి రెవెన్యూ శాఖ లాంటి కీలక బాధ్యతలు, ప్రజలతో డైరెక్ట్ సంబంధాలు ఉన్నవి ఖచ్చితంగా అప్పగించబోతున్నారు అని తెలుగుదేశం పార్టీలో ముఖ్యులందరూ కూడా ఒక స్థిరాభిప్రాయానికి అయితే వచ్చారు. ఇంకా వేరే ఆప్షన్ లేదు. డెఫినెట్లీ అదే జరగబోతూ ఉండొచ్చు కూడా.